పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. కళ్యాణ్ గారు, మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పండి. నేను ఒక వీడియోలో విన్నాను, ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని ఒక సినిమా షూటింగ్లో అవమానించారు, మీరు చాలా బాధపడ్డారు. ఇది నాకు తెలిసింది. ఒక వీడియోలో నేను పర్టికులర్గా అంటూ చూశాను, కానీ ఏం జరిగింది అనేది కూడా చెప్పలా. సో ఈ వీడియోలో అసలు ఏం జరిగింది? ప్రకాష్ రాజ్ గారి మీద మీ హిందూ సంఘాలన్నీ కూడా ఆయన వైఖరి మార్చుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు, కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా మీరు బయట పెట్టండి, ఏం జరిగింది, మిమ్మల్ని ఎట్లా అవమానించారు ఆయన? అంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఇవన్నీ చెప్పడం అవసరం లేదండి. యాక్చువల్గా అప్పుడు అసోసియేషన్ టైంలో మేము మాట్లాడాల్సింది. అప్పుడు కూడా ఆయన అడిగారు, మా ప్రెస్ అడిగారు ఆయన్ని, నేను ఇట్లా మాట్లాడానని. కానీ ప్రెస్ అడిగినా కూడా ప్రెస్ వాళ్ళకి నేను అప్పుడు కూడా నేను రివీల్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అంత అవసరం లేదనిపించింది నాకు. ఇప్పుడు నేను అప్పుడు జరిగింది అంటే ఆయనకు కూడా గుర్తుండదేమో ఏమో, ఎందుకంటే ఆయన పెద్ద ఆర్టిస్ట్ కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, ఎందుకంటే ఒకటండి, ఆయన థియేటర్ నుంచి వచ్చారు. తర్వాత గుప్పడి మనసు అనే సీరియల్ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చూసాం. మేము అది విజయనగరంలో ఉన్నాను, ఇంకా రానే రాలేదు ఇండస్ట్రీకి నేను. అప్పుడు గుప్పడి మనసులో వచ్చారు గీత గారు, ఈయన కలిసి. మంచి ఆర్టిస్ట్, ఈయనకి మేము ఫ్యాన్సే. అప్పుడు మంచి ఆర్టిస్ట్గా ఆయనకి ఎవరు ఫ్యాన్స్ కారు, అందరూ మంచి ఆర్టిస్ట్ అంటే అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో అప్పటి నుంచి అలా 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 సీరియల్స్లోకి వెళ్ళి, సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చి ఆయన ఒక స్టేజ్కి వచ్చారు, ఒక రేంజ్కి వచ్చారు. ఎవరికైనా అవసరమైతే హెల్ప్ చేస్తుంటారట. అదంతా అది మంచి పనులు. అవన్నీ మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరైనా అలాంటివన్నిటికీ మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. కానీ ఆయనకి చిన్న ఆర్టిస్టులు అంటే కొంచెం ఏదైనా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళంటే ఒక చిన్న చూపు కూడా నేను చూసాను ఆ రోజు నా విషయంలో. సో అది విద్యార్థి అనే సినిమా షూటింగ్, అది మాకు ఎక్కడ అంటే రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. ప్రకాష్ రాజ్ గారు, మీరు అప్పుడు అడిగారు, అది మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు నేను చెప్తున్నది మీరు గుర్తుపెట్టుకోండి, గుర్తు చేసుకోండి ఒకసారి. సో విద్యార్థి అనే షూటింగ్ అది మన సూపర్ గుడ్ మూవీస్ వాళ్ళ అబ్బాయిది అనుకుంటా, అబ్బాయి హీరో అనుకుంటా ఆ సినిమా. సో అందులో అప్పుడు నేను అన్నీ వచ్చిన కొత్తలో కాబట్టి నేను అన్ని వ్యాంపిష్ కామెడీ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో అందులో ఒక రోల్ ఉంటుంది ఆయనకి, నాకు మొత్తం బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. ఈయన ఒక ఆఫీస్ సంథింగ్, ఆయనది ఏదో మంచి క్యారెక్టర్, అది గుర్తు కూడా లేదు నాకు, సినిమా మర్చిపోయాను. యాక్చువల్ నేనే మర్చిపోయాను. ఒక మంచి ఆఫీసర్ అయినా టక్ చేసుకుని మంచి సూట్ బూట్ వేసుకొని వస్తారు. ఈయన ఏదో వాళ్ళ కొడుకు కోసమో ఏదో సంథింగ్, ఆ సీక్వెన్స్ నాకు గుర్తులేదు. బట్ నా సీన్ నాకు గుర్తుంది. ఏంటంటే మీరు నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే, అది అప్పు దగ్గర ఉంటుంది, బస్ స్టాప్ దగ్గర ఈయన ఉంటారు, నేను ఉంటాను అక్కడ. ఉన్నప్పుడు నేను అక్కడ నిలబడి ఏదో ఫోన్లో మాట్లాడుతూ అనుకోకుండా ఆయన నేను ఇట్లా అయ్యి ఆ పై నుంచి రోల్ అవుతూ రావాలి ఇద్దరం. ప్రకాష్ రాజ్ గారు నేను అంటే నేను అప్పుడు బాగా వచ్చిన కొత్త కాబట్టి నేను చేస్తున్నాను గర్ల్ ఫ్రెండ్, చాలా క్యారెక్టర్స్ చేస్తున్నాను నేను. సో ఆ టైంలో రోల్ అవుతూ రావాలి, ఈయన నేను ఇలా రోల్ అవుతున్నట్టుగా ఒక 2-3 అంటే మొత్తం అంతా అలా తీయలేండి, డూబుల్ పెట్టి తీసేస్తారు, అది వేరే విషయం. నాకైనా అతనికైనా డూబుల్ పెట్టేస్తారు. సో అది అవసరం ఉండదు. బట్ 1-2 ఊరికే అట్లా మనకు తెలిసిందే కదా, రోలింగ్ ఉంటుంది. ఆయన కొంచెం అవమానంగా మాట్లాడారు. అది నేను చాలా బాధపడి ఏడ్చాను నేను ఆ రోజు. ఏమన్నారండి? అవన్నీ ఎందుకంటే చెప్పడం, ఇప్పుడు అంటే చిన్న ఆర్టిస్టులు కదా అన్నట్టుగా. అంటే మిమ్మల్ని ఎట్లా అవమానించారు అనేది ఇప్పుడు చెప్పుకో. అప్పట్లో ఆయన అవమానించినవని ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అవమానించాడు కామెంట్ రూపంలో. అసలు ఏమన్నారండి? అంటే మీరు లేనిపోయిన అబాండాలు కూడా ఇస్తున్నారా? అంత సీన్ లేదు. ఆ సినిమాలో నేను ఉన్నాను, ఆయన ఉన్నాడు. విద్యార్థి సినిమా పేరు కూడా నేను చెప్పాను. నేను చేయకుండా అయితే నేను చెప్పాను కదా, అంత క్లియర్ గా చెప్తున్నాను కదా. సో ఇదా అదా అన్నట్టుగా సింగులర్ మాటలతో మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేశారు. అంటే అది నాకు బాధ అనిపించింది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక హరికథ కళాకారిని, నేను ఒక మంచి ఆర్టిస్ట్ని. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు బ్యాక్ బోన్ ఎవరు లేరు, నాకేం బ్యాక్ సపోర్ట్ లేరు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను నా స్వయం శక్తితో నేను ఎదిగాను. నేను డైలాగ్ డెలివరీతోనో లేకపోతే బాగా చెప్తుంది అమ్మాయి ఏదైనా చెప్పంగానే ఇమీడియట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్లా చేస్తుందని పేరుతో నేను ఎదిగాను తప్ప నేను ఎవరిని పైరవీలు చేసి వీళ్ళని అడుక్కొని ఎదగలే ఇప్పటిదాకా. ఓపెన్గా చెప్పాలంటే ఇది నిజం, ఎప్పుడు చెప్తాను ఇప్పుడు చెప్తాను. సో నేను అలా ఎదిగినప్పుడు నా దమ్ము నాకుంది, నేను ఇప్పటికీ దమ్ముగా ఉంటాను. ఎందుకంటే నాకు టాలెంట్ ఉంది, నేనేమి బెగ్ చేయలేదు. ఇప్పటికి కూడా నాకు సినిమాలు అయితే బెగ్ చేయను, నేను అడగను, ఎప్పటికీ ఒక్కళ్ళని అడగలేదు. అడిగితే ఎవరెవరు నాకు సినిమాలు. కానీ ఎందుకంటే నాకు టాలెంట్ ఉండి నేను అవసరమైతే ఆ సినిమాకి వాళ్ళే నన్ను గుర్తుపెట్టుకుంటారు అనుకుంటాను తప్ప నేను అడగకపోతే అమ్మాయినే పెడతాను. నేను బాగా క్యారెక్టర్ చేయగలను కాబట్టి నాకు క్యారెక్టర్స్ వచ్చాయి. కానీ వచ్చిన కొత్తలో నేను కామెడీ వ్యాంపిష్ క్యారెక్టర్, బాబీ క్యారెక్టర్, అబ్బా ఇవన్నీ చేయలేదు అనుకోండి. కామెడీ గర్ల్ ఫ్రెండ్ లోని ఒక పైట జారే క్యారెక్టర్ ఇవన్నీ చేశాను. ఎందుకు కామెడీ వ్యాంపిష్ చేశాను. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే
నేను నిలబడాలి కదండి ఇండస్ట్రీలో. నేను చెప్తే ఇంకోళ్ళు చేస్తారు. అప్పుడు నేను వచ్చిన కొత్తలో నా ఫుడ్ నా ఫ్యామిలీ నేను చూసుకునే పొజిషన్లో నేను కూడా నిలబడాలంటే నేనేమి తప్పు చేయలేను. క్యారెక్టర్ ఇస్ క్యారెక్టర్, దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. సో నేను సినిమాలు దేవుడు అని ఉన్నాను. అలా అని చెప్పేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ చేస్తే ఆ అమ్మాయి మీ పక్కన నిలబడితే ఇదే అదే అంటే ఎట్లా ఉంటుందండి? వేరే విధంగా మాట్లాడుతూ అంతకుముందు అవమానిస్తే 10 మందిలో మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్ట్ బిహేవ్ ఎలా చేయాలో కూడా తెలియదు ఆయనకి. ఎలా బిహేవ్ చేస్తాడు ఆయన చిన్న ఆర్టిస్టులు అన్న కొంతమందితోని చాలా చీప్గా బిహేవ్ చేస్తే నువ్వు పెద్ద ఆర్టిస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కింద నుంచే వచ్చావు, నువ్వు పెద్ద ఊడి పడిపోయావు పై నుంచి ఏమన్నా. అంతే కదా. సో అప్పుడు నేను చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు. మేబీ ఒక లేడీకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు భారతదేశంలో పుట్టి అదే కానీ నిజమైన హిందుత్వవాదే ఉంటే ఆయన లేడీకి రెస్పెక్ట్ ఇస్తాడు. లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, ఎవరిని పట్టించుకోరు. మేము పెద్ద ఇచ్చేస్తాం, పెద్ద గొప్పలు అంటున్నావు కదా, ఎక్కడ ఇచ్చామని నాకు రెస్పెక్ట్ ఆ రోజు నువ్వు ఎక్కడ ఇచ్చావు రెస్పెక్ట్ లేడీకి? నువ్వు ఇలేదు కదా. మరి అప్పుడు ఆ టైంలో ఆయన అట్లా అన్నప్పుడు ఏంటి మీ నేను అప్పుడు కొత్త అండి, కొత్త ఇండస్ట్రీలో అప్పుడు ఏం రియాక్షన్ లేదు. నేను నేర్చుకున్నా పక్కకి వెళ్ళి అంతే. నేను ఎందుకంటే నేను మాట్లాడే అంత అప్పుడు అంత నాకు దమ్ము కూడా లేదు. అంటే నాకు కొత్త కాబట్టి నేను మాట్లాడితే ఏమనుకుంటారో ఎవరేమనుకుంటారో అని పక్కకి వెళ్ళి కళ్ళనీళ్ళు తీర్చుకోవడం తప్ప వచ్చిన కొత్తలో కాబట్టి అంత పెద్ద నాకు కూడా పేరు ఇంకా అప్పుడప్పుడు వస్తున్నప్పుడు నేను కూడా ఎవరితో పెద్ద ఆయన ఒక మాట ఎందుకులే గొడవ అనుకుంటాం కానీ సర్లే అనేసరి ఒక మాట అన్నట్టుగా. కానీ నన్ను నువ్వు అన్న కూడా ఎందుకంటే ఆంధ్రాలో అందరూ మీరు అంటారు జనరల్. నేను హరికథ కళాకారిని కదా, మనకి ఇక్కడ నువ్వు అంటారు తెలంగాణలో. వచ్చిన కొత్తలో నేను కొంచెం చాలా ఫీల్ అయ్యేది, నాకు తెలియదు అది. ఇక్కడ తెలంగాణకు వచ్చి ఇప్పుడు ఇక్కడ నువ్వు మేడం ఇక్కడ అంటారు, అది మనకు అప్పుడు తెలియదు. స్టార్టింగ్ లో ఉన్నాను, ప్లస్ అక్కడ మీరు అనడంతో ఆయన అదా కొంచెం చీప్గా మాట్లాడేశాడు. అయ్యో నేను ఎంత హరికథలు చెప్తాను, రామనామం చేశాను, అనవసరంగా సినిమాల్లోకి వచ్చానా, ఎందుకు ఇలా అనిపించుకున్నాను అని చాలా బాధపడిపోయాను అనమాట ఆ టైంలో. అంటే నేను చాలా సెన్సిటివ్, యాక్చువల్లీ సెన్సిటివ్. కానీ బయటికి గట్టిగా మాట్లాడతాం, అవన్నీ ఫైట్లు చేస్తున్నాం అంటే తర్వాత ఒక షెల్ వేసుకొని మనం ఫైట్ చేయడం అలవాటైంది. కానీ స్టార్టింగ్లో డేస్లో ఎలా ఉంటుంది, కొంచెం పెయిన్ వచ్చింది అనమాట. అప్పటి నుంచి నేను ఆయనకి ఎప్పుడు ఈయన గురించి మాట్లాడాల్సి వచ్చినా అది నాకు ఆ ఇన్సిడెంట్ అయితే నాకు పోదనమాట మైండ్లోంచి. ఒకళ్ళు మిమ్మల్ని బాగా డీప్గా హర్ట్ చేస్తే మీకు ఎలా ఉంటుంది, సో నాకు అది ఉండిపోయింది. ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. డీప్ గా హర్ట్ అయినప్పుడు ఎవరితో షేర్ చేసుకోలేదు, ఎప్పుడు చేయలేదు. ఎవరు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పాను ఆయన గురించి ఇలా అన్నారు. ఇంటికి వెళ్ళగానే అమ్మకి చెప్పాను, బాధపడ్డాను, ఏడ్చాను, నన్ను చాలా నీచంగా మాట్లాడాడు, మా అనవసరంగా చేశాను మా క్యారెక్టర్ అని అన్నట్టుగా ఇలాంటి వాళ్ళని తెచ్చారు. అట్లా అంటే బాధ అనిపిస్తుంది కదా. అంటే ఆయనకి అవన్నీ వదిలేయండి, నాకు గుర్తు కూడా లేదు, మర్చిపోయాను నేను ఇప్పుడైతే ప్రెసెంట్. కాకపోతే మైండ్లో ఆ ఇన్సిడెంట్ ఉండిపోయింది. ఆయన నేను కలిసి యాక్ట్ చేసాము. ఆ క్యారెక్టర్ని రోల్ అవుతున్న టైంలో ఆయన కొంచెం వెళ్ళిపోయాడు అక్కడ నుంచి, యాక్ట్ చేయను అని చెప్పేసి. యాక్ట్ చేయను వెళ్ళిపోయినట్టున్నాడు. అది రోల్ చేయాలంటే ఒకసారి చేశానంటే కొంచెం ఏదో ఆయనకి ఏంటంటే ఒక మంచి, అప్పుడు నేను సన్నగా బాగానే ఉన్నాను, మంచిగా ఉన్నాను నేను. కానీ ఆయన ఏమనుకున్నారు మరి ఏమైందో అక్కడ, అదంతా నేను ఒక మాట చెప్పమంటారా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, అంత నేను బాధ పెట్టాడు అన్నది గుర్తుపెట్టుకున్నాను తప్ప ఇది ఎందుకు అవన్నీ మైండ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి. అందుకని నేను కొన్ని ఎరైజ్ చేసిన వాటిలో కొంత ఎరైజ్ అయిపోయినా ఆ ఇన్సిడెంట్ మాత్రం మైండ్లో ఉండిపోయింది. సో ఆయన ఆవిడకి ఏం బాధ పెట్టారో నాకు తెలిస్తే కదా అని అడిగారు మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలో కూడా. ఇప్పుడు నేను రివీల్ చేశా, నీకు ఎవరికి ఎంత వెయిట్ ఇవ్వాలో ఏం తెలుసో, నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు, నువ్వు నేను వాళ్ళకి చేస్తా వీళ్ళకి చేస్తా హెల్ప్ చేస్తా అవి చేస్తా అంటున్నావు కదా, ఆడవాళ్ళతో మాట్లాడమే తెలియదు నీకు, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ చేయడమే తెలియదు. మిస్టర్ ప్రకాష్ రాజ్ ఆంటోనీ అలియాస్ ఆంటోనీ, ఆయనకి అసలు తెలియదు, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. మేము కలిసామండి, చాలా సార్లు కలిసాము. అంతేందుకు మా అసోసియేషన్ ఎలక్షన్ లో కూడా నా పక్కన నిలబడి కళ్యాణ్ నువ్వు గెలుస్తావు అని కూడా ఆయన నాతో పక్కన చాలాసేపు కూర్చొని మాట్లాడారు. అయినా మేమే కదా అప్పుడు పోటీ పడింది, నాతో పక్కన నిలబడి కళ్యాణి నువ్వు గెలుస్తావు అని చెప్పేసి చాలాసేపు నన్ను ఎంకరేజ్ చేసి, అమ్మ నువ్వు గెలుస్తావు కళ్యాణి నాతో మాట్లాడారు. కరాటే కళ్యాణి అంటే ఏంటో తెలుసు, కరాటే కళ్యాణి ఏ స్థాయికి వచ్చిందో తెలుసు. అప్పుడు ఆయనకి నేను తెలియదు, ఆ కళ్యాణే ఈ కళ్యాణి అని ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి. ఈ వీడియో చూస్తే ఆ రోజు ఆ సినిమాలో నేను ఈ అమ్మాయిని అన్నానా, ఈమెకి ఇంత బాధ పెట్టానా అని ఆయనకి ఇప్పుడు అర్థమవుతుంది. అదే కరాటే కళ్యాణి ఆ రోజు చిన్న ఆర్టిస్ట్, ఈ రోజు పెరిగిందా లేదా, ఒక రేంజ్కి వచ్చిందా లేదా. సో ఎవరిని మనిషిగా చూడాలి, వాళ్ళ స్థాయి ఎప్పుడు కూడా ఎవరిని డోంట్ అండర్స్టిమేట్ అంతే. ఎవరిని ఎప్పుడు నువ్వు కూడా అక్కడే ఉండేవాడు కదా బాబు, నువ్వు కూడా అంతే కదా అంటారు కదా వాళ్ళ తాలూకు సీనియర్స్ కూడా. ఆయన నాటకాలు వేసి వచ్చాడు, మరి అప్పుడు ఆయనకి ఇప్పుడు 10 లక్షలు తీసుకొచ్చండి, అప్పుడు 100 రూపాయలు అయ్యి ఉండొచ్చు కదా రెమ్యూనరేషన్. మేము అది అర్థం చేసుకోవాలి. ఆయనకన్నా ఇంకా చెప్పాలంటే నేను హరికథ కళాకారిని, ఆయన డైలాగ్ ఎలా చెప్తారో అంతకన్నా గుక్క తెప్పకుండా నేను చెప్తా, నేను గట్టిగా చెప్పగలను. ఆయనతో నేను పోల్చుకుంటాను చెప్పట్లేదు, అప్పట్లో ఆయన అవమానించిన రోజు సంగతి, ఈ రోజు కాదు.
ఆ రోజు ఆయన నాకు నాకే టైం దొరికితే, నాకే స్క్రీన్ స్పేస్ దొరికితే డైలాగ్ చెప్పి చూపిస్తా. అప్పుడు కదా అర్థమైంది నా టాలెంట్. నాకు ఆ స్పేస్ రాలేదు, మీకు వచ్చింది. అది మీ అదృష్టం, నా అదృష్టం. సో దానివల్ల నేను తక్కువైపోను, మీరు ఎక్కువైపోరు. సో ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అంటే చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇది పక్కన పెడితే కనీసం అంటారు కదా, చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇది పక్కన పెడితే కనీసం మహిళ అన్నది లేదు, ఆ గౌరవం ఉండాలి. ఆ రోజు అదే నేను బాధపడ్డా, ఆయనకి మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు అని అర్థమైంది నాకు ఆ ఇన్సిడెంట్ లో. అంటే మీరు పెద్ద ఆర్టిస్ట్ అయితే మీరు ఒక రేంజ్ లో ఉంటే వాళ్ళకంటూ ఒకటి ఇది ఉంది కదా, వాళ్ళు పెట్టినప్పుడు మీరు కొంచెం రెస్పెక్ట్ చేయాలి కదా, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, వాళ్ళకి వీళ్ళకి మీరు మాట్లాడే పద్ధతి కానీ అన్నీ ఉండాలి కదా. మీరు అది చేయలేదు. ఆ రోజు నేను ఫీల్ అయ్యాను. ఈ రోజు కరాటే కళ్యాణి మీ మీద ఫైట్ చేస్తున్నామే, కానీ అది గ్రడ్జ్తో మాత్రం కాదండి, నేను రాముడి కోసం, ధర్మం కోసమే. సో అది నేను ఇప్పటివరకు మీరు అడిగారు కాబట్టి నేను రివీల్ చేశాను. అయితే ఇంతవరకు ఎక్కడ నేను రివీల్ చేయలేదు. ఆయన మీద నాకేం గ్రడ్జ్ లేదు. ఆయన తర్వాత మాట్లాడారు, నేను కలిశాను. అది జనాన్ని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ వేష్ మీద మీరు కేసు పెట్టారు, ఎందుకు పెట్టారు? ఆయన కూడా హిందూ దేవుళ్ళని దూషించడమే కదా. నేను అతని మీద నాకేం అసలు ఆయన ఎవరో మొహం కూడా తెలియదు, ఈయన తెలుసు నాకు, ఆయన అది కూడా తెలియదు. అంటే నేను ధర్మం వైపు నిలబడతాను, ధర్మం కోసం పనిచేస్తాను. ఆయన ఏంటంటే ఆయన యాంటీ హిందూ భావజాలంతో ఆయన పనిచేస్తాడు. సో ఆయన మమ్మల్ని తిట్టొచ్చు, మేము ఆయన తిట్టొచ్చు, అది వేరే విషయం. కానీ నా రాముడిని, నా ధర్మాన్ని, ధర్మనిష్ట లేని వాడిని, ధర్మం గురించి మాట్లాడిన వాడిని, ధర్మం గురించి ఇంత నీచంగా ఎవరో రాస్తే దాన్ని నువ్వు ఒకరండి. ఇప్పుడు నేను ఒక మాస్టర్ ప్లేస్లో ఉన్నానండి, ఒక ప్లేస్లో. ఇప్పుడు ఈయన స్టూడెంట్కి జాయిన్ అయ్యారండి. ఈయన వచ్చి నన్ను అడిగితే నేను కొంచెం మెలకువలు చెప్పకుండా నన్ను చదివి ఎదిగిపోయి రాసేస్తాడు ఆయన. లేదు, నా దగ్గర మెలకువలు తీసుకుంటాడు కదా, ఆ మెలకువలు ఈయన తీసుకోకుండా రాసాడు ఆ స్ప్రే ఆయన. ఆ అబ్బాయి ఎవరో చెప్పండి, సింపుల్. చెప్పిందే పాటిస్తాడు.